రైట్. మెరుపు వరద ఊరు మాయం 60 మందికి గల్లంతట. ఈ కొండల నుంచి వచ్చింది చూడు, అసలు ఒక రేంజ్లో వచ్చింది, మామూలు రేంజ్లో రాలే. 60 మంది గల్లంతయ్యారట. 12 మంది మృతి, అందులో 8 మంది సైనికులంట. ఓ అబ్బా. క్లౌడ్ బరెస్ట్తో కుండపోత, కొండలపై నుంచి ఒక్కసారిగా విరుచుకుపడిన వరద, పేక మేడల్లో కూలిన భవనాలు, చూస్తుండగానే కొట్టుకుపోయిన గ్రామం, పరుగులు తీస్తున్న జనంపై జలఖడ్గం, పడవల్ల కొట్టుకుపోయిన వాహనాలంట. అబ్బా. 15 మందిని రక్షించిన సైన్యం, ఉత్తరాఖండ్లో బీభత్సం, మిగిలిన రాళ్ల గుట్టలు, శిథిలాల కుప్పలట. సీఎం తామీకి ఫోన్ చేసిన ప్రధాని మోడీ, హుటాహుటిన సహాయక చర్యలు. గంగోత్రికి సమీపంలోనే దుర్ఘటన, ఒక్కరోజే 310 రహదారుల మూత, ఎక్కడికక్కడ చిక్కుపోయిన యాత్రికులట. ఎంత ఘోరం ఇది. సైనికులు కూడా కొట్టుకుపోయారట పాపం. రైట్. దసరా నాటికి ఉద్యోగులకు వెసులుబాట్లు, సానుకూల దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తట. దసరా నాటికి ఉద్యోగులకు వెసులుబాట్లు చేయబోతుందంట. ఏం వెసులుబాటు? ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా రానున్న దసరా పండుగ నాటికి ఉద్యోగులను సంతృప్తి పరిచేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. ఇందుకు ఆర్థిక శాఖ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక భారాలపై ఆరా తీసినట్లు తెలిసింది. ఆర్థికేతర డిమాండ్లపై త్వరలోనే సానుకూల నిర్ణయం వెలువడనున్నట్లు సమాచారం. ఉద్యోగులకు వీలైనన్ని వెసులుబాట్ల దిశగా ప్రభుత్వం కసరత్తు